गं गणपतये नमः। నిస్వార్థ సేవకులు, అకుంఠిత దీక్షాపరులు, నిర్విరామ కార్యశీలి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా వింజమూరి శ్రీరామచంద్రమూర్తి గారు. మా మూర్తిగారు విజయనగరం జిల్లా షికారుగంజి గ్రామంలో 1966వ సంవత్సరంలో కొండలరావు మరియు సూర్యావతి పుణ్య దంపతులకు ఉండ్రాల తద్దినాడు జన్మించారు. వీరి సోదరులు సుబ్రహ్మణ్య శర్మ గారు, సోదరీమణి సాయి వెంకటరమణ జయశ్రీ, వారి భర్త ప్రసాద్ గారు. ఈ దంపతులకు జన్మించిన ఏకైక సంతానం సందీప్ గారు. మూర్తిగారికి అత్యంత ఆత్మీయమైన బంధువుల్లో సందీప్ గారు మొదటి స్థానంలో ఉంటారు. మూర్తిగారి విద్యాభ్యాసం ప్రస్తుత అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్నెపువృట్లలో ప్రాథమిక విద్యను, భీమవరపు కోటలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. కళాశాల విద్యను శ్రీ రాజా ప్రభుత్వ కళాశాల తునిలో పూర్తి చేశారు. BA/BAD పూర్తి చేసుకుని మొట్టమొదటిసారిగా 1989లో జడ్పీహెచ్ స్కూల్ తొండంగిలో SGTగా జాయిన్ అయ్యారు. తరువాత SA మ్యాథ్స్ టీచర్గా పదోన్నతి పొందారు. తదుపరి తొండంగి నుండి తేటగుంట, రాజుపేట, వెలమకొత్తూరు మొదలగు పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేసి తదుపరి వల్లూరు MPUP స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ప్రస్తుతం పోలవరంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా వారి వృత్తిని కొనసాగిస్తున్నారు. పరుల కొరకే తరువులు ఫలములనిచ్చు అన్న చందాన విద్యా వ్యాప్తికై వారి జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. ఇంతింతై వటుడింతై అన్నట్లు 1983వ సంవత్సరంలో వివేకవర్ధిని పబ్లిక్ స్కూల్లో లెక్కల మాస్టారుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తదుపరి శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో పనిచేసి అనంతరం దుర్గాదాస్ గారి భాగస్వామ్యంతో సిద్ధార్థ విద్యా సంస్థలు నెలకొల్పి తదుపరి ఠాగూర్ పాఠశాలను ఉన్నత స్థాయికి చేర్చి ప్రస్తుత గాయత్రి విద్యా సంస్థలు స్థాపించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ సాధారణ ఫీజులతో కార్పొరేట్ స్థాయికి దీటుగా అసాధారణ ఫలితాలు అందించడంలో వారి కృషి, దార్శనికత. ఓ సంస్థకు అధినేత అయినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఓ సాధారణ ఉపాధ్యాయుడిలా నిత్యం అందుబాటులో ఉండే నిరాడంబరులు. ఆధ్యాత్మికంగా కూడా ఆయన తపోవనం స్వామీజీ గారి దగ్గర భక్తునిగా తపోవనానికి అవసరమైన సేవలకు కూడా ఆయన బాధ్యత వహిస్తున్నారు. 24 గంటల్లో ఖచ్చితంగా 18 గంటలు పూర్తిగా విద్యా సంస్థల కోసం, విద్యార్థుల కోసం ఆయన కష్టపడుతూ ఉంటారు. ఆయన ఎంత కష్టపడినా, ఎంత సేవ చేసినా దాన్ని భారం అనుకోకుండా బాధ్యతగా భావిస్తూ నిత్యం ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతూ పరులకు వెలుగునిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు, కడగండ్లు మిగిల్చింది కరోనా మహమ్మారి. ప్రైవేటు విద్యా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపించి ఎందరో ప్రైవేటు ఉపాధ్యాయులు భారంగా బ్రతుకీడుస్తున్న సందర్భంలో నెలకు సరిపడా కిరాణా సరుకులు సరఫరా చేసి, వారానికొక మారు కూరగాయలను వితరణ చేసి, ప్రతిరోజు ఉదయం సాయంత్రం అల్పాహారం అందించి, ప్రతి నెల అర్ధ జీతాలు అందించి, కొడగొట్టిన దీపాలను వెలుగుతో నింపిన తేజోమూర్తి. స్వార్థపూరిత విద్యా వ్యవస్థలో నిస్వార్థ సేవ చేస్తూ రాష్ట్ర చరిత్రలో తమ యంత్రాంగాన్ని కాపాడుతున్న ఒకే ఒక విద్యా సంస్థ మా గాయత్రి విద్యా సంస్థ. అంతేగాక తుని పరిసర ప్రాంతాల్లో ఎందరో అభాగ్యులకు, నిరాశ్రయులకు, నిరుపేదలకు, అన్నార్తులకు కడుపు నింపిన పుణ్యమూర్తి మా వింజమూరి శ్రీరామచంద్రమూర్తి. మూర్తిగారి ముఖారవిందంలో అప్పుడప్పుడు వేటూరి సుందర్రామూర్తి గారు ప్రతిబింబిస్తూ ఉంటారు. అత్యుత్తమ విద్యా విధానమే ప్రధానం, అభ్యుదయ సమాజ శ్రేయస్సే వారి ధ్యేయం. వారి జీవితం ఎందరికో ఆదర్శం, నేటి తరానికి స్ఫూర్తిదాయకం. సరస్వతీ పుత్రులుగా కారణ జన్ములు, కష్టమర్మమెరిగిన కర్మయోగి. గొప్పవారెప్పుడు సామాన్య జీవితాన్నే గడుపుతారు. అతి సామాన్యంగా జీవిస్తూ నిత్యం మన కళ్ళ ముందు కదలాడే శ్రీ వింజమూరి శ్రీరామచంద్రమూర్తి గారు, ఓ అబ్దుల్ కలాం, ఓ రతన్ టాటా, హీ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ఇట్లు ప్రేమతో మీ గాయత్రి కుటుంబం.